లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మన ధ్యాన వాక్యంగా సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. అవేవనగా, అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములతో జగడములు పుట్టించువాడును. చూడండి, యెహోవాకి అసహ్యమైనవి 6 ఉన్నాయంట. అవి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మొదటిది అహంకార దృష్టి, రెండోది అబద్ధములాడే నాలుక, మూడోది నిరపరాధులను చంపు చేతులు, నాలుగోది ఏంటయ్యా అంటే దుర్యోచనలు యోచించు హృదయము. చూడ, మనుషుని యొక్క హృదయము చాలా చెడిపోయింది. ఇర్మియా తన గ్రంథంలో రాస్తాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఎందుకు అంత మాట రాశాడు హృదయం గురించి అంటే, హృదయం ఎప్పుడూ కూడా దుర్యోచనలు యోచిస్తూ ఉంటుందంట. అంటే మంచి ఆలోచన చేయదు, అన్ని దుర్యోచనలే ఆలోచిస్తూ ఉంటుందండి. ఈరోజు మనుషులు పాడైపోవటానికి కారణం హృదయమేనండి. మనుషులు చెడులోకి వెళ్ళిపోవటం కారణం హృదయమేనండి. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు కూడా మాట్లాడిద్దండి. తొందరపడటానికి కారణం కూడా హృదయమేనండి. చెడు ఆలోచనలు చేయటానికి కూడా కారణం హృదయమేనండి. మనుషుని యొక్క ఆలోచన బాల్యం నుండి వాళ్ళ హృదయాలు చెడిపోయి ఉన్నాయి అంటాడు ఆదికాండ గ్రంథంలో దేవుడు. మనుషుడు ఎప్పుడూ కూడా హృదయంలో చెడు ఆలోచనలు చేసి చెడిపోతూ ఉంటారు. కొంతమంది మంచిగా ఆలోచన చేస్తారనుకోండి, ఎక్కువ మంది దురాలోచనలే ఆలోచిస్తూ ఉంటారు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో ఒక అమూల్యమైన మాట జ్ఞాని అయిన సొలొమోను గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటన్నమాట అంటే, వారి హృదయము బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. చూడండి, వాళ్ళ హృదయం అంటండి ఎప్పుడూ కూడా బలాత్కారం చేయటానికే యోచించిద్దండి. బలాత్కారం చేయటానికి, పాడు చేయటానికి. ఈరోజు చూడండి, యవనస్తుల హృదయాలు ఎలా రేపబడుతున్నాయో చూడండి. ఎప్పుడు దురాలోచనలు, 3-4 కలవడం, తాగడం, తిరగడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, వరసవాయ లేదు, చిన్న పెద్ద లేదు, తారతమ్యం లేదు. అసలు ఈ పని చేయొచ్చా చేయకూడదా అని ఆలోచించే మంచి మనసు వారికి లేదు. హృదయం అంతా కూడా చెడుతో నిండిపోయిందండి, చెడుతో నిండిపోయింది. ఆ చెడు చేసే ప్రజలంటే దేవునికి అస్సలు అసహ్యం అండి, అసహ్యం. దేవుడు అసహ్యించుకునే కార్యాల్లో ఈ దుర్యోచనలు ఒకటండి. యోచన మంచిగా ఉండాలి, అంటే ఆలోచన మంచిగా ఉండాలి. హృదయంలో మంచి ఆలోచన చేయాలి. ఎదుటి వ్యక్తి ఎవరైనా మనకి కనపడినప్పుడు ఒక అక్కగానో, ఒక చెల్లిగానో, ఒక తల్లిగానో భావించాలి. తోబుట్టుని ఎలా ప్రేమిస్తున్నారో ఎదుటి వ్యక్తిని అలా ప్రేమించాలి. చెడు చేయటానికి వీల్లేదు. బైబిల్ మొత్తం మనకు అదే తెలియజేసిందండి. చెడును దేవుడు అసహ్యించుకుంటాడు, పాపాన్ని దేవుడు అసహ్యించుకుంటాడు. చూడండి, ఈ రోజున మనం చాలామందిని చూస్తే అన్ని దురాలోచనలేనండి. హృదయంలో యోచించుకోవటం, తలపెట్టుకోవటం, శరీరంలో దాన్ని అవలంబించడం. చాలామంది చెడిపోవటానికి కారణం అదేనండి. ఈ సెల్ ఫోనుల్లో చూడకూడని దృశ్యాలన్నీ చూడటం. చూడండి, దేవుడు మంచి సెల్ ఫోన్ ఇచ్చాడు, అందులో వాక్యం చూసుకోవచ్చు కదా, వాక్యం చదువుకోవచ్చు కదా, వాక్యానుసారమైన ఏవైనా చూసి నేర్చుకోవచ్చు కదా, ఆలోచన మార్చుకోవచ్చు, తలంపులు మార్చుకోవచ్చు, ఉద్దేశాలు మార్చుకోవచ్చు, చూపు మారొచ్చు, నడక మారొచ్చు. ఇలాంటి అమూల్యమైన వర్తమానాలు ఎన్నో వినపడుతున్నాయి కదా. ఈ మంచికి యూజ్ చేయరండి. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రజల హృదయాలన్నీ కూడా చెడిపోయినాయి. చాలామంది ప్రజల హృదయాలు ఈ ఫోనుకు బానిసలైపోయారు. ఇందులో అన్నీ చూడడం, అశ్లీలమైన దృశ్యాలన్నీ చూడటం, హృదయంలో యోచించుకోవటం. వీళ్ళు చాలా మంచి పిల్లలు,
వీళ్ళకి ఏ చెడు తెలియదు అనుకున్న పిల్లలు కూడా ఒక రోజుకి చెడులోకి వెళ్ళిపోవటం, పాపంలోకి వెళ్ళిపోవటం, తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగిలించడం, బాధని కలుగచేయటం, శరీరంతో ఏది చేయాలనుకుంటే ఆ పాపంలో మునిగి తేలటం అండి. దుర్యోచనలు యోచిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ దేని గురించి ఆలోచన చేస్తారంటే దురాలోచనే చేస్తారు, మంచి ఆలోచన చేయలేరు. లోపలంతా హృదయంలో కూడా చెడును పెట్టేసుకుంటారు. ఇలా చెడిపోయిన హృదయం దేవునికి అసహ్యమైనది. బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకొనుము. చెడుతనాన్ని అసహించుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చెడు ఆలోచన చేయకూడదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏమని రాసి ఉంటుందంటే, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే స్థలంలో కూడా కూర్చోకూడదు. అపహసించే వాళ్ళు కూర్చున్న స్థలంలో మనం కూర్చుంటే వాళ్ళ ఆలోచనలు మనకు వస్తాయి. దుష్టుల మార్గంలో నడిస్తే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో మనం కూడా అలాగే ఆలోచిస్తాం. చూడండి, 4 వ్యక్తులు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు, పాపానికి దూరంగా వెళుతున్నారు, దేవుని మాట వింటున్నారు, దైవజనుడి మాట వింటున్నారు, తల్లిదండ్రుల మాట వింటున్నారు. వాళ్ళతో మనం సహవాసం చేసినప్పుడు మనం వారిలాగా మారిపోతామండి. 4 వ్యక్తులు కూర్చొని తాగుతున్నారు, ఒక చెడు గురించి ఆలోచన చేస్తున్నారు, లోపలంతా హృదయం అంతా చెడుని గురించి ఆలోచిస్తూ ఉంది. వారి మధ్యలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన పిల్లలు కూడా తాగుడుకు బానిసలైపోతారు. అక్కడికి వెళ్ళిన పిల్లలు కూడా త్రాగుడుకు బానిసలైపోతారు. ఆ పేకాట చూద్దాం కదా అని వెళ్ళి అక్కడ కూర్చున్న వాళ్ళు ఆ పేకాటకు బానిసలైపోతారు. ఈరోజు స్త్రీ పురుషులని తేడా లేకుండా, తారతమ్యం లేకుండా ఎందుకు అందరూ పాపంలో పడిపోతూ ఉన్నారు అంటే, హృదయం అంతా కూడా ఇలాంటి దురాలోచనలు చేస్తూ ఉందండి. దుర్యోచనలు యోచించు హృదయం అంటే దేవునికి అసహ్యం. హృదయం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, మంచిని గురించి ఆలోచన చేయాలండి. దురాలోచనలు చేయకూడదు. దురాలోచనలు చేసే హృదయం అంటే దేవునికి అసహ్యం అండి. దేవుని పిల్లలుగా మనకి ఇలాంటి ఆలోచన అస్సలు ఉండకూడదు. హృదయం నిండా దేవుని మాటలే ఉండాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 4వ అధ్యాయం మనం చూస్తే 21వ వచనం నుండి, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగనీయకుము, నీ హృదయం మందు వాటిని భద్రము చేసుకునుము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అంటే దేవుని వాక్యం మన కన్నుల ఎదుట ఉండాలి, దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలి. చూడండి, హృదయమందు వాటిని భద్రం చేసుకోవాలంటే వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. దొరికిన వారికి అవి జీవం వేస్తాయి, వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. దేవుని వాక్యం అండి. ఇంకా ముందు వచనాల నుంచి 20వ వచనం నుండి మనం చూస్తే దేవుని వాక్యం గురించి ఈ మాటలు రాసి ఉన్నాయి. దేవుని వాక్యాన్ని హృదయమందు భద్రం చేసుకోవాలండి. కన్నుల ఎదుట నుండి దేవుని వాక్యాన్ని తొలగిపోనీయకూడదు. వాక్యం గురించి ఆలోచించాలి, వాక్యం గురించే మాట్లాడాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి. అలా మనం బ్రతికినప్పుడు దేవుడు మన హృదయంలో దేవుని మాటల గురించి ఆలోచనిస్తాడు. దేవుడు మనకు సహాయపడతాడు. హృదయం అంతా ప్రభువుతో నిండిపోతుంది, పరిశుద్ధతతో నిండిపోతుంది. అలా పరిశుద్ధంగా బ్రతికినప్పుడు మంచిని గురించి ఆలోచన చేయగలుగుతాం, కానీ దుర్యాలోచనలు ఎప్పుడు కూడా మనం చేయలేమండి. దుర్యోచనలు యోచించు హృదయం దేవునికి అసహ్యమైనది. మనం ఎప్పుడు కూడా అలా ఆలోచించొద్దు. హృదయంలో మంచిని ఉంచుకుందాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం, దేవుని వాక్యాన్ని ఉంచుకుందాం, దైవ దీవెన పొందుదాం. దేవునికి అసహ్యమైన దుర్యాలోచన మనలో నుండి తీసేసుకుందాం.
దైవ దీవెన మీకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మీకు అసహ్యమైనవి 6 కలవు నాయన, అవేవి కూడా మా హృదయంలో లేకుండా తీసివేయండి. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నారో, మా హృదయంలో నీ మాటలే ఉండాలయ్యా, దురాలోచనలు ఉండకూడదు, మేము నీ వాక్యానుసారంగా జీవించాలి అని ఎంతమంది ఆలోచన కలిగి ఉన్నారో వారందరినీ దీవిస్తున్నాను. ఉదయకాలపు ఆశీర్వాదాలు అందరికీ దయచేయండి. ఈరోజంతా పిల్లల ప్రయాణాల్లో తోడుగా ఉండండి, పనిబాట్లలో తోడుగా ఉండండి. స్కూల్కి కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను కాపాడండి. కూలి పనులకు వెళ్తున్న పిల్లలందరినీ కాపాడండి. మంచి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఆరోగ్య క్షేమాలు అందరికీ దయచేయండి. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలని మీరు దీవించి ఆశీర్వదించి వారు తెలియచేయండి. ఈరోజంతా నీ కాపుదల ప్రతి బిడ్డకి మీరు దయచేయమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.